ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వేదిక్ మ్యాథ్స్. ఇది 7th క్లాస్ సంబంధించి 7th చాప్టర్లో ఎక్సైజ్ 7.2 6th సమ్ అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చింది జూహీ సెల్స్ ఏ వాషింగ్ మెషిన్ ఫర్ 13,500. షీ లాసెస్ 20% ఇన్ ద బార్గెయిన్. అంటే జూహీ అంట వాషింగ్ మెషిన్ అనేది అమ్మిందంట. ఎంతకు అమ్మింది? 13,500 రూపీస్కి అమ్మింది. బార్గెన్లో తనకి 20% లాస్ వచ్చింది. అలాంటప్పుడు వాట్ వాజ్ ద ప్రైస్ ఎట్ విచ్ షీ బాట్ ఇట్? తను ఎంత కొంది, అది ఆ వాషింగ్ మెషిన్ అనేది ఎంత కొందో మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి. ఫస్ట్ అది ఇచ్చిన డేటా ఏదైతే ఉందో రాసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన డేటా ఏముంటుంది అక్కడ? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వాషింగ్ మెషిన్ ఇది ఇచ్చాడు. ఇదంతా ఏంటిది? ఇది ఎస్పి. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 13,500 రూపీస్ ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకేంటిది? లాసెస్. లాస్ కూడా ఎంత ఇచ్చాడు? లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు. లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20% అంట. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? సిపి అనేది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా సిపి అనేది ఎక్స్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాస్ట్ ప్రైస్ ఆఫ్ వాషింగ్ మెషిన్ సిపి ఈజ్ ఈక్వల్ టు రూపీస్ ఎక్స్ అని చెప్పి అనుకుంటున్నాను నేను. మనకి యాక్చువల్గా లాస్ట్లో ఫార్ములా ఒకటి ఉందిగా. ఏంటిది ఫార్ములా? లాస్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100 అని చెప్పి మనకు ఫార్ములా ఉంటుంది. దాంట్లోంచి మనం లాస్ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. లాస్, ఇందులో మనకి లాస్ వాల్యూ కూడా తెలియదు, నెక్స్ట్ సిపి వాల్యూ కూడా తెలియదు. ఈ రెండూ తెలియదు మనకి. అంటే ఫస్ట్ దీన్ని మనం లాస్ పరంగా రాసుకుంటే సిపి ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. లాస్ ఎంత అవుద్ది? లాస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ పర్సెంట్ ఇంటూ సిపి బై 100. అంటే జస్ట్ ఈ సిపిని నేను తీసుకెళ్ళి మల్టిప్లై చేసుకున్నా. ఇది ఫార్ములా. దీని నుంచి ఈ ఫార్ములా వచ్చింది నాకు. లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? లాస్ పర్సెంట్ ఎంత అన్నాడు? 20 ఇంటూ సిపి అంటే ఎక్స్ అని చెప్పి తీసుకున్నాం బై 100. 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ బై 10ని నేను కింద డినామినేటర్ 10 మిగిలిందిగా, ఈ 10ని 5 ఇంటూ 2 అని రాసుకున్నా. 2 2 క్యాన్సిల్. లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 5 అనేది వచ్చిందనమాట. ఇది లాస్ అనేది. సిపి ఎంత? ఎక్స్. లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ బై 5. దీనికి మనకి ఫార్ములా ఒకటి ఉందిగా. ఏంటిది? సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ప్లస్ లాస్ అని చెప్పి ఫార్ములా ఒకటి ఉంది మనకి. సిపి కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ప్లస్ లాస్. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకు కావాల్సింది ఏంటిది? ఎస్పి అనేది ఆల్రెడీ ఇచ్చాడు. సిపి అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇందులో మనం ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఈ లాస్ని తీసుకొస్తే ఫార్ములా ఎంత అవుద్ది? సిపి మైనస్ లాస్. ఇది ఫార్ములా. మనం సబ్స్టిట్యూట్ చేయాల్సిన ఫార్ములా ఇది. అంటే సెల్లింగ్ ప్రైస్ అంతా కాస్ట్ ప్రైస్లోంచి లాస్ అనేది తీసేయాలి మనం. ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? అడిచాడు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 13,500 ఈజ్ ఈక్వల్ టు సిపి అంటే ఎంత? ఎక్స్ బై లాస్ అంటే ఎక్స్ బై 5. ఇక దీని యొక్క డినామినేటర్ అనేది ఏమీ లేదు కాబట్టి డినామినేటర్ 1 అని చెప్పి రాసుకున్నాను నేను. డినామినేటర్ 1 రాసుకుని దీని వాల్యూ ఎంత అవుద్ది? ఎక్స్ మైనస్ ఎక్స్ బై 5 అనే వాల్యూ. ఫస్ట్ డినామినేటర్స్ మల్టిప్లై చేసుకోవాలి. డినామినేటర్స్ మల్టిప్లై చేసుకుంటే 1 ఇంటూ 5, లేకపోతే ఎల్సిఎం చేసుకుని ఆ 5 అని న్యూమినేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసి అదే వాల్యూ వచ్చింది. ఇక్కడ న్యూమినేటర్కి క్రాస్ మల్టిప్లికేషన్. ఈ డినామినేటర్ ఏమో దీంతో పాటు ఈ డినామినేటర్ దీంతో మల్టిప్లై చేసుకుంటున్నా. 5 ఇంటూ ఎక్స్ 1 ఇంటూ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 13,500 ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ ఎక్స్ బై 5. 5 ఇంటూ ఎక్స్ అంటే 5x మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ బై 1 ఇంటూ 5 అంటే 5. ఇది ఎంత అయింది ఇప్పుడు? 13,500 ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ ఎక్స్ అంటే
4x/5. ఇక్కడ ఈ డినామినేటర్ రిమూవ్ చేస్తున్నాను. డినామినేటర్ రిమూవ్ చేసేటప్పుడు ఎలా రాసుకుంటాం, రెండు వైపులా 5తో మల్టిప్లై చేస్తున్నా. ఆ స్టెప్ అనేది మనం రాయక్కల్లా. 5 × 13,500 ఈజ్ ఈక్వల్ టు 4x/5 × 5. ఈ 5 క్యాన్సిల్. నెక్స్ట్ మిగిలిందంతా 5 × 13,500 ఈజ్ ఈక్వల్ టు 4 × x. ఆ 4 × x అనేది మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ మనం x అనే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నేనేం చేస్తాను, రెండు వైపులు కూడా 4తో డివైడ్ చేసుకుంటున్నా. 5 × 13500/4 ఈజ్ ఈక్వల్ టు 4 × x/4. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి ఏం చేశాను, రెండు వైపులు కూడా 4 అనే దాన్ని డివైడ్ చేసుకున్నా. కానీ ఆ మాట మనకి రాయక్కల్లా. 4 క్యాన్సిల్. ఇక్కడ ఈ రెండు ఏదైనా క్యాన్సిల్ అవుతాయో చూసుకోవాలి ఫస్ట్ మనం. అంటే ఈ రెండింటిని డివైడ్ చేసుకున్నా ఫస్ట్ నేను. 4 అనేదాన్ని 13500తో డివైడ్ చేస్తున్నా ఫస్ట్. 13500తో డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేస్తే ఎంత వచ్చింది, ఫస్ట్ 4 3s are 12, 1 డ్రాప్ ద 5. నెక్స్ట్ అగైన్ 4 3s are 12 మైనస్ ఇక 30 డ్రాప్ ద 0. 4 7s are 28, 2 డ్రాప్ ద 0. అగైన్ 4 5s are 20. అంటే ఈ స్టెప్ ఏదైతే ఉందో ఈ స్టెప్లో నేను రాసుకునేది ఏంటిది, 5 × 4 × 337/4 ఈజ్ ఈక్వల్ టు x. అంటే ఈ 13500 దాన్ని రాసుకున్నాం. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు 5 × 3375, వేర్ x ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటాను నేను. 3375 into 5, that is equal to 5 × 5 25. Next 5 7s are 35 plus 2 37. 5 3s are 15 plus 1 18. Next 5 3s are 15 plus 1 16. 16,875 అనేది కాస్ట్ ప్రైస్ అనమాట. దేర్ఫోర్ price at she bought the washing machine అనేది అది మనం ఎలా తీసుకున్నాం, సిపిఎన్ తీసుకున్నాం కాబట్టి రూపీస్ 16,875 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్.